హలో స్టూడెంట్స్, ఈరోజు మనము మార్చ్ సెకండ్ వీక్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అది 9th మార్చ్ నుంచి 14th మార్చ్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే, దాంట్లో మెయిన్స్ పర్స్పెక్టివ్ నుంచి ఫస్ట్ ఆర్టికల్ ఇస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇది మనకి పాలిటీ పర్స్పెక్టివ్లో ఆర్టికల్ ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి, ఆ ఎలక్షన్ వల్ల ఉన్న పాజిటివ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, దానికోసం గవర్నమెంట్ 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిందనమాట. ఆ ఫీచర్స్ ఆఫ్ దట్ యాక్ట్ ఏంటి, అవన్నీ మనం ఈ ఆర్టికల్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తెలంగాణ స్టార్ట్ చేయబోతుంది అనమాట. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు దట్ ప్రాజెక్ట్, వాట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ అన్నది ఈ ఆర్టికల్లో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అది మనకి టీజీపీఎస్సీ పర్స్పెక్టివ్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇండియా జీడిపి సిరీస్ అన్నది ఇంతకుముందు ఒక సర్టన్ బేస్ ఇయర్ ఉండేది, ఇప్పుడు ఆ బేస్ ఇయర్ అన్నది చేంజ్ చేస్తున్నాం అనమాట ఫర్ జీడిపి క్యాలిక్యులేషన్. అంటే వాట్ ఆర్ ద చేంజెస్ అండ్ వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దట్ చేంజెస్ అన్నది మనం ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ప్రిలిమ్స్ ఆర్టికల్స్ ఆర్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎందుకు న్యూస్లో ఉంది, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఈ ఆర్టికల్లో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోంచి మనం చూద్దాం. నెక్స్ట్, బ్లాక్ రెయిన్ ఇన్ తెహరాన్. ఇరాన్లో తెహరాన్ అనే రీజియన్లో బ్లాక్ రెయిన్ పడింది అనమాట. అంటే బ్లాక్ రెయిన్ అంటే ఏంటి, అసలు ఎందుకు తెహరాన్లో రెయిన్ వచ్చింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. నెక్స్ట్, కామాఖ్య టెంపుల్. కామాఖ్య టెంపుల్ రీసెంట్గా మనకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కామాఖ్య టెంపుల్కి ట్రైన్ కనెక్టివిటీ అన్నది పెట్టారనమాట, స్టార్ట్ చేశారు. సో ఆ సందర్భంగా కామాఖ్య టెంపుల్ అంటే ఏంటి, ఆ టెంపుల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నెక్స్ట్, కురుంబా పెయింటింగ్. కురుంబా పెయింటింగ్స్ ఈ మధ్య కాలంలో ఇది నీలగిరి ట్రైబ్స్, మన కేరళలో కానీ తమిళనాడులో కానీ జనరల్గా ఈ నీలగిరి ట్రైబ్స్ ఉంటారనమాట, కురుంబా కమ్యూనిటీస్ అంటారు. ఆ కమ్యూనిటీ వాళ్ళు చేసే పెయింటింగ్స్ని కురుంబా పెయింటింగ్స్ అంటారనమాట. సో వాట్ ఇస్ ఆ కురుంబా పెయింటింగ్స్ ఇప్పుడు డిక్లైన్లో ఉన్నాయి, తగ్గిపోతుంది, ఎక్స్టెన్షన్ అయిపోతుంది. సో పెయింటింగ్స్ అంటే ఏంటి, ఆ పెయింటింగ్స్కి థ్రెట్ ఏంటి, ఎందుకు ఎక్స్టెంట్ అయిపోతున్నాయి అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. So these are some of the articles we are going to discuss today. So the first article is One Nation, One Election. The 129th Constitutional Amendment Act 2024 proposes synchronizing Lok Sabha and state legislative assemblies. అంటే ఈ యాక్ట్ ద్వారా, ఈ బిల్ ద్వారా వాట్ పార్లమెంట్ వాంట్ టు డూ ఇస్ సేమ్ టైంలో లోక్సభకి అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అన్ని స్టేట్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒకేసారి ఎలక్షన్ కండక్ట్ చేయాలి అన్నది ఈ బిల్లు ఉద్దేశం అనమాట. సో బట్ హిస్టారికల్గా ఇప్పుడు అలా ఎప్పుడైనా చేశారా ఒకేసారి ఎలక్షన్స్? అవును, చేశారు. ఎప్పుడు? 1951 నుంచి 1967 వరకు, 1952లో, 57లో, 62లో, 67లో, ఇలా ఈ పీరియడ్లో సైమల్టేనియస్ ఎలక్షన్సే జరిగాయి అనమాట. సెంటర్కి స్టేట్కి ఒకేసారి ఎలక్షన్స్ జరిగేవి ఎవ్రీ 5 yearsకి. అలా అంతకుముందు జరిగేవి. కానీ దాని తర్వాత ఏంటంటే కొన్ని స్టేట్స్లో టెన్యూర్ తొందరగా ముగిసిపోవడం, లేకపోతే 3 yearsకే గవర్నమెంట్ పడిపోవడం, లేకపోతే ప్రెసిడెంట్స్ రూల్ ఎక్స్టెండ్, ఆ స్టేట్స్ ప్రాపర్ ఎలక్షన్ చేసే టైం లేకుండా ఆ ఎక్స్టెంట్ అన్నది, టర్మ్ అన్నది ఎక్స్టెండ్ అయిపోవడం, అలా కొన్ని స్టేట్లో ఏంటంటే కొన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ తొందరగా పెట్టాల్సి వచ్చింది, కొన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ తొందరగా ముందుకు పెట్టాల్సి వచ్చింది అనమాట. అలా సర్టన్ రీజన్స్ వల్ల ఏంటంటే ఎలక్షన్స్ సైమల్టేనియస్లో జరగడం ఆగిపోయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మళ్ళీ సైమల్టేనియస్ ఎలక్షన్ తీసుకురావాలి అని పార్లమెంట్ ప్రపోజల్ పెట్టింది పార్లమెంట్లో. నెక్స్ట్ ఏంటి, వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటి, సింక్రొనైజ్డ్ టర్మ్స్ వయా ఆర్టికల్ 82A. ఈ ఆర్టికల్లో ఏంటంటే ప్రెసిడెంట్ విల్ నోటిఫై అపాయింటెడ్ డేట్ సిట్టింగ్ ఆఫ్ న్యూ లోక్సభ ఆఫ్టర్ విచ్ ద టర్మ్ ఆఫ్ ఆల్ న్యూలీ elected state assemblies will be adjusted or shortened to expire concurrently with the Lok Sabha's 5-year term. అంటే ప్రెసిడెంట్ పార్లమెంట్లో ఒక డేట్ అనౌన్స్ చేస్తాడు, అపాయింటెడ్ డేట్ అంటారు. ఆ అపాయింటెడ్ డేట్ అన్నది అనౌన్స్ చేస్తాడు. ఆ అనౌన్స్ చేసిన తర్వాత ఏవైతే స్టేట్స్ ఉంటాయో, స్టేట్స్ మధ్యలో ఇప్పుడు 3-year term, 4-year term అయిపోయిన స్టేట్స్ ఏవైతే ఉంటాయో, కంప్లీట్ 5 years అవ్వని స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి హాల్ట్ అయిపోతాయి. ఆ స్టేట్స్ అన్ని హాల్ట్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ అన్నవి స్టార్ట్ చేస్తాం ఈ డేట్ నుంచి అన్ని స్టేట్స్లో అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఉందన్నమాట. నెక్స్ట్ ప్రొవిజన్ ఏంటి, అన్ఎక్స్పైర్డ్ టర్మ్ రూల్.
ఇదంటే ఏంటి అంటే ఆర్టికల్ 172 ప్రకారం ఇఫ్ ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈస్ డిజాల్వ్డ్ ప్రిమెచ్యూర్లీ ఫ్రెష్ ఎలక్షన్స్ విల్ బి కండక్టెడ్ ఓన్లీ ఫర్ ద అన్ఎక్స్పైర్డ్ టర్మ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఫర్ సపోజ్ మళ్ళీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టిన తర్వాత కూడా ఏదైనా ఒక స్టేట్లో ఏదైనా ఒక కారణం వల్ల గవర్నమెంట్ మధ్యలోనే ఆగిపోయింది అనుకోండి, 3 yearsకో 2 yearsకో టర్మ్ అన్నది ఆగిపోయింది గవర్నమెంట్ది. అప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది రిమైనింగ్ టర్మ్, ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ 2 years మాత్రమే రూల్ చేసింది పాత గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఆ మిగతా 3 years వరకే రూల్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ వాళ్ళు కంప్లీట్గా 5 years రూల్ చేయలేరు అనమాట. సో అది ఈ ప్రావిజన్ ఉద్దేశం. ఇంకొక ప్రావిజన్ ఏంటంటే ఈ బిల్లో ఏంటంటే లోకల్ బాడీస్ లైక్ పంచాయత్ బాడీస్ కానీ పంచాయత్ రాజ్ కానీ అర్బన్ లోకల్ బాడీస్ వీటిని నెగ్లెక్ట్ చేశారనమాట, వీళ్ళని పక్కన పెట్టేశారు. ఫస్ట్ మనం స్టేట్ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం, ఇది తర్వాత డీల్ చేద్దాం అని చెప్పేసి దీన్ని ఎక్స్క్లూడ్ చేసేసారనమాట లోకల్ బాడీ ఎలక్షన్స్ని. సో ఇప్పుడు అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు ఇంపార్టెంట్, అంత అవసరంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది అంటే ఒకటి కాస్ట్ రిడక్షన్. మనం చూసుకుంటే ఎలక్షన్స్ వల్ల చాలా ఖర్చు వస్తుంది. ఎలక్షన్ క్యాంపెయిన్స్ కోసం అని చెప్పి పొలిటికల్ పార్టీస్ క్యాంపెయిన్ కోసము, లేకపోతే ఎలక్షన్ డ్యూటీస్ మీద ఉన్న వాళ్ళకి స్పెషల్ ప్రావిజన్స్ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం, మానిటర్ చేసుకోవడం, రివిజన్ చేయడం, ఎలక్టోరల్ రోల్స్ రివిజన్ చేయడం, అలా ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి మొదలు పెడితే ఎలక్షన్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ అయ్యేదాకా చాలా కాస్ట్ ఉంటుందన్నమాట. ఆ కాస్ట్ ప్రతిసారి ప్రతి స్టేట్లో ప్రతి ఎలక్షన్లో 2 yearsకి ఒకసారి 1 yearకి ఒకసారి ఎలక్షన్స్ జరగడం వల్ల ఆ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఒకేసారి అన్ని స్టేట్స్కి ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ కాస్ట్ రిడక్షన్ ఇన్ ఎలక్టోరల్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే నియర్లీ 0.25% ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్కే పోతుందన్నమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. ఇప్పుడు అలా చూసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెష్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, ఫ్రెష్ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే 2 yearsలో ఒక ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ 5 years టర్మ్కి ఒక ఎలక్షన్ అయిపోయింది, ఈ 1 yearకే మళ్ళీ బై ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్స్ మళ్ళీ వచ్చాయనుకోండి, ఈ 1 yearలో వీళ్ళు మళ్ళీ ఈ ఎలక్షన్ టైంలో మళ్ళీ హాల్ట్ అయిపోతాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల డెవలప్మెంట్ పనులన్నీ మళ్ళీ హాల్ట్ అయిపోతాయి, గవర్నమెంట్ ఎట్లాంటి పనులు తీసుకురాకూడదు. అలాంటి టైంలో ఆ డెవలప్మెంట్ అన్నది ఆగిపోతుంది, కరెక్ట్గా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అన్నది జరగదనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఇది జరగదు. నెక్స్ట్ అవాయిడ్స్ గవర్నమెంట్స్ బీయింగ్ ఇన్ కాన్స్టెంట్ క్యాంపెయిన్ మోడ్ అలవింగ్ ఫోకస్ ఆన్ గవర్నమెంట్. అంతే కదా, ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ప్రతిసారి ఎలక్షన్స్ అయిన ప్రతిసారి 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి ఎలక్షన్స్ అయిన ప్రతిసారి వాళ్ళ గవర్నమెంట్కి కూడా బర్డనే కదా, వాళ్ళ ఫోకస్ అనేది గవర్నమెంట్ మీద కాకుండా దే విల్ షిఫ్ట్ టు క్యాంపెయినింగ్, ఎట్లా క్యాంపెయిన్ చేయాలి, ఎట్లా గెలవాలి అన్న థాట్లోనే వాళ్ళు వర్క్ చేస్తారు, కానీ గవర్నెన్స్ మీద ఫోకస్ ఉండదు. సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఇది మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ పొలిటికల్ స్టెబిలిటీ. ఒక పర్టికులర్ పొలిటికల్ స్టెబిలిటీ అన్నది లాంగ్ టర్మ్ కోసం మనకి ఒక 5 years లాంగ్ టర్మ్గా మనకి ఆ పొలిటికల్ స్టెబిలిటీ అన్నది కనిపిస్తుంది. సో ఇలాంటి కొన్ని రీజన్స్ కోసం వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చారనమాట. అండ్ జీడిపి షేర్ కూడా ఇంతకుముందు ఖర్చు ఎక్కువ అని చెప్పాం కదా, 0.05% ఆఫ్ ద జీడిపి వస్తుంది ఈ పీరియడ్లో. ఇట్ ఈస్ స్మాల్, చిన్నదే ఈ జీడిపి షేర్ అన్నది ఎలక్షన్స్కి తక్కువే, కాకపోతే రికరింగ్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇదే ఎక్స్పెండిచర్ మనం ఎలక్షన్స్ కోసం పెట్టాల్సి వస్తుంది, అది లాస్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ అనే కదా. సో ఎలక్షన్ కమిషన్ వ్యూ ఏంటి, సైమల్టేనియస్ పోల్స్ కుడ్ రిక్వైర్ మ్యాసివ్ రిసోర్సెస్ అప్ ఫ్రంట్, ఈవీఎంస్, వీవీప్యాట్స్, సెక్యూరిటీ పర్సనల్, బట్ రెడ్యూసెస్ రిపీటెడ్ సైకిల్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అవును, ఒకేసారి కండక్ట్ చేయడం వల్ల అన్నీ ఒకే చోట, ఇప్పుడు అన్ని స్టేట్స్లో ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే పర్సనల్ ఎవరైతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే డ్యూటీ మీద ఎలక్షన్ డ్యూటీ మీద ఉండాల్సి వస్తుందో వాళ్ళందరినీ చాలా ఎక్కువ మొత్తంలో రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది, అది కష్టం అవుతుంది ఎలక్షన్ కమిషన్కి. కాకపోతే ఏంటంటే అది రిపీటెడ్ సైకిల్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో ఉండదు, ఒకేసారి అపాయింట్ చేసేసుకుంటాం, ఎలక్షన్స్ అయిపోతే కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్.
అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది అనమాట. బట్ కన్సర్న్స్ ఏంటి, ఇలా 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల కన్సర్న్స్ కూడా ఉన్నాయన్నమాట. అవేంటి, కర్టైలింగ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ టర్మ్స్, అండర్మైనింగ్ ఫెడరలిజం అండ్ లెజిస్లేటివ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు మనం ఏం చెప్పాము, హాఫ్ టర్మ్ ఉన్న స్టేట్స్ని, ఏవైతే 2 years 3 years 4 years 5 years కంప్లీట్ అవ్వని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పీరియడ్ని మనం హాల్ట్ చేసేసి ఫ్రెష్ ఎలక్షన్స్ మళ్ళీ పెడుతున్నాం కదా. అంటే దాని అర్థం ఏంటి, ఈ స్టేట్స్ వాళ్ళు కష్టపడి గెలిచిందంతా, ఈ స్టేట్ ఫార్మేషన్ చేసి వాళ్ళు ఒక ప్లానింగ్తో డెవలప్మెంట్ పెట్టుకుందంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ అనేది హాల్ట్లోకి వచ్చినట్టే కదా. దాన్ని బట్టి ఫెడరలిజం అనేది దెబ్బతింటుంది స్టేట్ లెజిస్లేటివ్ని. సో అదొక కన్సర్న్. అది కాకుండా మిడ్ టర్మ్ అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఎలక్షన్స్ మే వీకెన్ ఓటర్స్ ట్రస్ట్ అండ్ గవర్నెన్స్. ఇంకొకటి, మిడ్ ఎక్స్పైర్డ్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఇందాక చూసాం కదా, 2 yearsలో పాత గవర్నమెంట్ పోతే మిగతా 3 years మాత్రమే న్యూ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని విన్నాం కదా అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అంటే. దానివల్ల ఇట్ కెన్ ఆల్సో వీకెన్ గవర్నమెంట్స్ అండ్ ఓటర్స్ ట్రస్ట్ కూడా ఇట్ కెన్ వీకెన్ అనమాట. అండ్ రిస్క్ ఆఫ్ ప్రొలాంగ్డ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇఫ్ ఎలక్షన్స్ ఆర్ డిఫర్డ్ ఫర్ సింక్రనైజేషన్. అంటే ఏంటి, ఏదైనా ఒక స్టేట్లో ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాల్సి వచ్చింది, 2 years ఫర్ సపోజ్ అనుకుంటే 2 years ఈ స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉంది, ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, కానీ సమ్ రీజన్స్ వల్ల ఈ గవర్నమెంట్ కూలిపోవాల్సి వచ్చింది. అప్పుడేంటి, ప్రెసిడెంట్స్ రూల్ తీసుకోవాల్సి వచ్చింది. కొత్త గవర్నమెంట్ ఏది ఫామ్ చేయలేకపోవడం వల్ల, ఏ పార్టీ ఫామ్ చేయలేకపోవడం వల్ల ప్రెసిడెంట్స్ రూల్ తీసుకురావాల్సి వచ్చింది అనుకోండి. ఆ ప్రెసిడెంట్స్ రూల్ 1 yearకో 2 yearకో తీసుకురాకూడదు, మళ్ళీ కంప్లీట్ 3 years, సో దట్ 5 years అయిపోయేదాకా ఆ ప్రెసిడెంట్స్ రూల్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. దానివల్ల యువర్ డెమోక్రసీ అన్నది దెబ్బతింటుంది. అది వన్ ఆఫ్ ద కీ ఇష్యూ అనమాట. సో మరి ఏం చేయాలి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్? ఒకటి, స్ట్రెంగ్థెన్ ఎలక్టోరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే చెప్పాను కదా, ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా, చాలా కష్టం అవుతుంది అందరినీ రిక్రూట్ చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, అండ్ దట్ ఓటింగ్ మెషిన్స్ అవన్నీ కూడా తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది అన్నది. కాబట్టి ఆ ఎలక్టోరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం స్ట్రెంగ్థెన్ చేయాలి. ఇంక్రీజ్ ఈవీఎంస్, వీవీప్యాట్స్, ఇంప్రూవ్ లాజిస్టిక్స్, ఎన్హాన్స్ డిజిటల్ మానిటరింగ్, ఇవన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్టోరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం వల్ల, స్ట్రెంగ్థెన్ చేసుకోవడం వల్ల దట్ కీ కన్సర్న్ క్యాన్ బి అడ్రెస్డ్. నెక్స్ట్, ఫేజ్డ్ సింక్రనైజేషన్. ఒకేసారి అన్ని స్టేట్స్కి అలా ఒక్కటే ఫేజ్లో తీసుకురావడం కంటే ఫేజ్డ్గా బిగిన్ విత్ అలైనింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ విత్ స్టేట్ ఎలక్షన్స్. చూద్దాం ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఫస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ని స్టేట్ బాడీ ఎలక్షన్స్ని కంబైన్ చేసి కండక్ట్ చేయండి. అప్పుడు అది ఎలా వర్కౌట్ అవుతుంది అన్న దాన్ని బట్టి వీ కెన్ ప్లాన్ ఆన్ అ బిగ్గర్ స్కేల్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద వే ఫార్వర్డ్. నెక్స్ట్, కన్సెన్సస్ బిల్డింగ్. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించి యూ షుడ్ కన్సల్ట్ డిఫరెంట్ స్టేట్స్ ఎలక్షన్ కమిషన్, పొలిటికల్ పార్టీస్ అండ్ ఎన్షూర్ రిఫార్మ్స్, రెస్పెక్ట్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్ట్రిన్. అంటే ఏంటి, కన్సల్టేషన్ చాలా అవసరం అనమాట. అందరినీ కన్సల్ట్ అవ్వడం, లైక్ అపోజిషన్ పార్టీస్, ప్రతి పార్టీస్, స్టేట్స్ని, ఎలక్షన్ కమిషన్ని, పబ్లిక్ని, వీళ్ళందరినీ కన్సల్ట్ అయ్యి కొన్ని సర్టన్ రిఫార్మ్స్ తీసుకురావాలన్నమాట ఈ యాక్ట్లో. దాని ద్వారా ఫెడరలిజం అన్నది అండ్ ఈవెన్ బేసిక్ డాక్ట్రిన్ అన్నది ఎన్ష్యూర్ అవుతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 1 నేషన్ 1 ఎలక్షన్. What are the features of the new constitutional amendment bill? What are the advantages of it? And what are the concerns of it? Okay. ఇప్పుడు సెకండ్ ఆర్టికల్ ఏంటి అంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్ నుంచి యూజ్ అవుతుంది అనమాట. ఇఫ్ మనం యూపీఎస్సీలో కన్సిడర్ చేసుకుంటే అది ఎన్విరాన్మెంట్ టాపిక్కి యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ తెలంగాణ పర్స్పెక్టివ్లో కూడా ఇది మనకి ఎన్విరాన్మెంట్ పేపర్లో రాయడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎందుకు న్యూస్లో ఉంది, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎయిమ్డ్ అట్ రెజ్యువనేటింగ్ పొల్యూటెడ్ మూసీ రివర్ ఇన్ హైదరాబాద్. మూసీ రివర్ని రెజ్యువనేట్ చేయడానికి అంటే కాపాడడానికి, మళ్ళీ క్లీన్ చేసి నీట్గా ఫ్రెష్గా పెట్టడానికి, ఇంతకు ముందున్న వైభవం తీసుకురావడానికి ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అన్నది తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావాలని ప్లాన్ చేసిందనమాట. సో అసలు మూసీ రివర్ ఏంటి, ఫ్యాక్ట్స్ అబౌట్ మూసీ రివర్ ఏంటి? మూసీ రివర్ ఇస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్. ఓకే, అది ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది? అనంతగిరి హిల్స్ నుంచి, వికారాబాద్లో ఉన్న అనంతగిరి హిల్స్ నుంచి మూసీ రివర్ ఆరిజినేట్ అవుతుంది. లెంత్ ఆల్మోస్ట్ 240 kilometers. It flows through Hyderabad city before joining into Krishna river near Vadepalli. Okay. మూసీ రివర్కి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి? ద రివర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హైదరాబాద్స్ డెవలప్మెంట్ అనమాట. అప్పట్లో ఇట్ వాజ్ హెవీలీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్స్ డెవలప్మెంట్.
దాని తర్వాత 1908లో డివాస్టేటింగ్ ఫ్లడ్స్ వచ్చాయి మూసీలో. అప్పుడు ఆ మూసీ రివర్ పైన ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్స్ అన్నది బిల్డ్ చేశారనమాట ఆ ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడానికి. సో మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్స్ ఎవరి కాలంలో కట్టారు, ఎవరు వాటి వెనకాల ఉన్న ఇంజనీర్ అన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, నీడ్ ఫర్ ద మూసీ రివర్ రిజర్వేషన్. అసలు ఎందుకు ఈ మూసీ రివర్ని ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నారు? ఓవర్ ద టైమ్ మూసీ రివర్ హ్యాస్ బికమ్ హెవీలీ పొల్యూటెడ్ అండ్ డీగ్రేడెడ్. సో దానివల్ల సీవేజ్ పొల్యూషన్ ఇష్యూస్ అండ్ ఎన్క్రోచ్మెంట్ ఇష్యూస్ కూడా, సెటిల్మెంట్స్ చాలా వరకు సైట్స్లో బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్లో చాలా వరకు సెటిల్మెంట్స్ అన్నవి పెరిగిపోయాయి అన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇష్యూ. అండ్ లాస్ ఆఫ్ ఎకలాజికల్ హెల్త్, ఇట్ వాస్ ఆక్వాటిక్ బయోడైవర్సిటీ అన్నది చాలా తగ్గిపోయింది, ఆ వాటర్ క్వాలిటీ అన్నది కానీ చాలా తగ్గిపోయింది. అండ్ ఈవెన్ మనం చూసుకుంటే ప్లాంట్స్ అన్నీ పెరిగిపోయాయి మూసీ రివర్లో. అండ్ బ్యాడ్ ఆర్డర్ కూడా మనకు చూసుకుంటే ఇట్ ఈస్ షోకేసింగ్ ద లాస్ ఆఫ్ ఎకలాజికల్ హెల్త్ ఆఫ్ మూసీ రివర్. నెక్స్ట్ అర్బన్ ఫ్లడ్ రిస్క్. దీనివల్ల ఏంటంటే ఈవెన్ మనకి దీని ఓవర్ఫ్లో ఆఫ్ మూసీ వల్ల కొన్నిసార్లు ఈవెన్ అర్బన్ ఫ్లడ్ వచ్చే రిస్క్ కూడా ఉందన్నమాట. సో ఈ రీజన్స్ వల్ల మనము ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేది మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తీసుకొద్దాం అనుకుంటుంది. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని చూసుకుంటే, ఫస్ట్ రివర్ రెజ్యువనేషన్, రివర్ని క్లీనింగ్ అండ్ రీస్టోరేషన్ చేయడము, ఇంప్రూవింగ్ వాటర్ క్వాలిటీ అండ్ రివర్ ఫ్లోస్, వాటర్ క్వాలిటీని ఆ రివర్ ఫ్లోని క్లీనింగ్ అండ్ రెజ్యువనేషన్ ద్వారా దాన్ని ఎన్ష్యూర్ చేద్దామని అనుకుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, సీవేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, సీవేజ్ ట్రీట్మెంట్, సో ఆ వాటర్ ట్రీట్మెంట్, వేస్ట్ ట్రీట్మెంట్ అంతా ట్రీట్ చేయడానికి ట్రీట్మెంట్ ప్లాన్స్ కూడా కట్టాలని చెప్పేసి అనుకుంటుంది. ద ప్రాజెక్ట్ ప్రపోజెస్ అడిషనల్ sewage treatment plants along the river to treat the wastewater done before it enters the river. Urban infrastructure, ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే సీవేజ్ ట్రీట్మెంట్ చాలా ఇండస్ట్రీస్ అన్నవి వాళ్ళ వేస్ట్ డైరెక్ట్గా మూసీలోకి డంప్ చేసేస్తున్నాయి అనమాట. అలా డంప్ చేయకుండా అవి రివర్లోకి ఎంటర్ అవ్వక ముందే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి మనం ఇస్తే అది క్లీన్ చేసేసి ఇస్తుందని చెప్పేసి వన్ ఆఫ్ ద కీ ఫీచర్ అనమాట. నెక్స్ట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవాలి, సో దట్ రివర్ బ్యాంక్స్లో మనము పార్క్స్ అండ్ రివర్ స్పేసెస్ కానీ, పెడిస్ట్రియన్ పాత్వేస్, సైక్లింగ్ ట్రాక్స్ ఇవన్నీ మనం తయారు చేస్తే అది మనకి టూరిజం పర్స్పెక్టివ్లో కూడా యూజ్ అవుతుంది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ విల్ బి అ సినిక్ బ్యూటీ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం చెప్తుంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా. ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువ వర్షం వచ్చేస్తే ఈ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ డ్యామ్స్ మనం ఓపెన్ చేసుకుంటే కొన్నిసార్లు ఫ్లడ్స్ వస్తాయి. మూసీ రివర్ ఫ్లడ్స్ వల్ల ఈవెన్ రోడ్ బై కూడా చాలా ఇల్లు కూడా మునిగిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా ఉండడానికి ఫ్లడ్ మేనేజ్మెంట్కి రివర్ ఫ్రంట్ ఎంబార్క్మెంట్స్ అండ్ ఇంప్రూవ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా తయారు చేయాలి అన్నది ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ వాటర్ ఫ్లో రెగ్యులేషన్, ప్లాన్ టు ఛానల్ వాటర్ ఫ్రమ్ నియర్ బై రిజర్వాయర్ టు ఎన్షూర్ పెరీనియల్ రివర్ ఫ్లో. ప్రపోజ్డ్ గాంధీ సరోవర్ కల్చరల్ పర్సెంట్. అంటే ఏంటి, ఇక్కడ గాంధీ సరోవర్ అనే కల్చరల్ అండ్ టూరిస్ట్ హబ్ కూడా తీసి ఆ వాటర్ ఫ్లోని ఛానలైజ్ చేయాలన్నది ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్లాన్డ్ నియర్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూసీ అండ్ ఈసా రివర్. ఈ గాంధీ సరోవర్ అన్నది వీళ్ళిద్దరు, ఈ మూసీ అండ్ ఈసా రివర్ ఇస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ మూసీ రివర్ అనమాట. ఈ రెండు రివర్స్ కలిసే కాన్ఫ్లుయెన్స్ దగ్గర ఈ సరోవర్, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కట్టాలి అన్నది ఈ ప్లాన్ ఉద్దేశం. నెక్స్ట్ ద ఏరియా ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ అ మేజర్ అర్బన్ కల్చరల్ అండ్ టూరిస్ట్ డెస్టినేషన్. ఓకే, ఇలా మూసీ రివర్ని డెవలప్ చేయడం వల్ల టూరిజం పర్స్పెక్టివ్లో, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా, అర్బన్ ప్లానింగ్ పర్స్పెక్టివ్లో డెవలప్ చేయాలన్నది ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ అనమాట. ఫండింగ్ ఎవరు చేస్తున్నారు మరి? ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఫండింగ్కి హెల్ప్ చేస్తున్నారు. కానీ కన్సర్న్స్ ఏంటి ఈ ప్రాజెక్ట్తో? మరి ఇప్పుడు అంత బాగానే ఉంది కదా, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రెసిడెంట్స్, అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళని రెసిడెంట్ని డిస్ప్లేస్ చేస్తున్నారు కదా. ఓకే, డిస్ప్లేస్ చేయడం బాగానే ఉంది, కానీ వాళ్ళని డిస్ప్లేస్ చేసేటప్పుడు వాళ్ళకి రైట్ రీహాబిలిటేషన్ జరుగుతుందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలన్నమాట. రీహాబిలిటేషన్, మైగ్రేషన్ ఇష్యూస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. దాని ద్వారా రెసిడెంట్స్కి ఉన్న ఫియర్ ఆఫ్ ఎవిక్షన్ కూడా తగ్గిపోతుంది. అండ్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్, ప్రాపర్టీ ఓనర్స్ నియర్ ద రివర్స్ హ్యావ్ రేజ్డ్ అబ్జెక్షన్ టు అక్విజిషన్ నోటీసెస్. ఇదంటే ఏంటి, ఇప్పుడు అప్పట్లో కొంతమంది ఏంటంటే ఆ ల్యాండ్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా పెట్టేసి
రివర్ బ్యాంక్స్ దగ్గర ఉన్న ల్యాండ్స్ అవన్నీ పెట్టేసి వేరే ఇన్నోసెంట్ పీపుల్కి ఆ ల్యాండ్స్ అన్నది అమ్మేశారనమాట. అలా అమ్మిన ల్యాండ్స్లో ఇప్పుడు వాళ్ళు ఇల్లులు కట్టుకొని లేకపోతే పార్క్స్ కట్టుకొని వాళ్ళ డెవలప్మెంట్స్ చేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి ఎవాక్యువేట్ అవ్వాలంటే వాళ్ళు ఇష్యూ రైజ్ చేస్తున్నారు అనమాట. మేము ఎందుకు కదలాలి ఇక్కడి నుంచి, ఇది మేము మా సొంత డబ్బులతో కొన్న ల్యాండ్, మేమెందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నది ఒక కన్సర్న్ అనమాట ప్రజలది. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ కన్సర్న్. ఇక్కడ ఏంటంటే క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ షుడ్ బి పబ్లిక్లీ యాక్సెసిబుల్ బిఫోర్ ఇంప్లిమెంటేషన్. అండ్ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ కూడా, ఈ ప్లాన్ అసలు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేద్దాం అనుకుంటున్నారు, ఫైనాన్షియల్గా ఎంత అవుతుంది ఈ ప్రాజెక్ట్ కోసం, ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ పబ్లిక్కి రిలీజ్ చేసి అప్పుడు ఈ ప్లాన్ స్టార్ట్ చేయాలి అన్నది ఇంకొక కన్సర్న్. అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కూడా ఏంటంటే సమ్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ వాంట్ దట్ ఎక్సెసివ్ కమర్షియల్ డెవలప్మెంట్ కుడ్ హార్మ్ ద రివర్స్ ఎకోసిస్టమ్. లైక్ ఇప్పుడు ఇందాక చూసినట్టు గాంధీ సరోవర్, పార్క్స్, ఇవన్నీ పార్క్స్, ఫుడ్, సైకిల్ ట్రాక్స్ ఇవన్నీ ఎక్సెస్గా కట్టడం వల్ల కూడా రివర్ ఎకోసిస్టమ్ దెబ్బతినే ఛాన్స్ ఉంది అని కొంతమంది ఎన్విరాన్మెంటలిస్ట్స్ చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మరి ఏం చేయాలి? ఒకటి, ట్రాన్స్పరెంట్ ప్లానింగ్ అండ్ పబ్లిక్ కన్సల్టేషన్ ఉండాలి. ప్లానింగ్ కూడా ట్రాన్స్పరెంట్గా పబ్లిక్లోకి రిలీజ్ చేయాలి. ప్రాపర్ రీహాబిలిటేషన్ ఉండాలన్నమాట. ఎవరైతే ఎవాక్యుయేట్ చేస్తున్నామో, ఎవరి రెసిడెన్స్ అయితే మనం తీసేసుకుంటున్నామో వాళ్ళకి ప్రాపర్ రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ అందించాలి. ప్రయారిటీ టు ఎన్విరాన్మెంటల్ రీస్టోరేషన్ రాదర్ దాన్ కమర్షియల్ డెవలప్మెంట్. కమర్షియల్ డెవలప్మెంట్స్కి వాడడం కంటే ఎన్విరాన్మెంటల్ రీస్టోరేషన్కి ప్రయారిటీ ఇవ్వడం అనేది చూసుకోవాలి, ప్లాన్లో భాగం చేసేసుకోవాలి. అండ్ ఇంటిగ్రేషన్ విత్ సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ అండ్ సీవేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ ఉండాలి, సీవేజ్ ట్రీట్మెంట్ ఉండాలి. ఇది బ్యాలెన్స్ చేసి ఇవి రెండు మేనేజ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ అన్నది డెవలప్ చేయాలి అన్నది సమ్ ఆఫ్ ద వే ఫార్వర్డ్. So this is about the complete details about Moosi development project. The next article is India's new GDP series. ఇది ఎకానమీ పర్స్పెక్టివ్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. ఏంటి ఇది? ఇండియా హ్యాస్ రిలీజ్డ్ అ రివైజ్డ్ జీడిపి సిరీస్ విత్ 2022-23 యాజ్ అ బేస్ ఇయర్. ద న్యూ డేటా ఈజ్ స్లైట్లీ రిడక్షన్ ఇన్ జీడిపి సైజ్ అండ్ చేంజెస్ ఇన్ సెక్టోరల్ కాంపోజిషన్. అంటే ఏంటి? ఇంతకుముందు జీడిపి అన్నది 2011-2012 బేస్ ఇయర్ పెట్టుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ బేస్ ఇయర్ని 2022-2023కి షిఫ్ట్ చేస్తున్నాం బేస్ ఇయర్ని. దానివల్ల అసలు ఏంటి జీడిపి అంటే ఏంటి, ఆ బేస్ ఇయర్ చేంజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ అన్నది చూద్దాం. ఫస్ట్ జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అ కంట్రీ ఇన్ అన్ ఇయర్. ఒక కంట్రీలో వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ప్రతి ఒక్క ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తామో వాటన్నిటి వాల్యూ ఒక ఇయర్కి కన్సిడర్ చేస్తే దాన్ని జీడిపి అని అంటాం అనమాట. సో అది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఓకే, బేస్ ఇయర్ మనం ఎవ్రీ పీరియాడిక్గా చేంజ్ చేస్తాం. ఎందుకు? టు రిఫ్లెక్ట్ న్యూ యాక్టివిటీస్, అప్డేటెడ్ డేటా సోర్సెస్, స్ట్రక్చరల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు 2011-12 ఉన్నట్టు ఇప్పుడు ఇండియా లేదు కదా, చాలా చేంజెస్ జరిగాయి కదా. సో అవన్నీ కూడా కన్సిడర్ చేయడానికి న్యూ బేస్ ఇయర్ అన్నది మనం తీసుకొస్తున్నాం అనమాట. వై బేస్ ఇయర్ రివిజన్ మ్యాటర్స్? ఎందుకు? క్యాప్చర్స్ న్యూ సెక్టర్స్ అండ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ 11-12లో ఏఐ అంత లేదు, ఏఐ అండ్ ఏఐ రిలేటెడ్ సెక్టర్స్ అంత లేవు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంత లేదు, మెనీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అప్పుడు లేవు, ఇప్పుడు అవన్నీ వచ్చాయి కదా. సో ఇప్పుడు అలాంటివి కూడా ఇంక్లూడ్ చేయడానికి ఈ రివిజన్ అన్నది అవసరం అనమాట. నెక్స్ట్ అప్డేటెడ్ డేటా సోర్సెస్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్. అప్పుడున్న మెథడ్స్ చాలా అవుట్డేటెడ్ కాబట్టి ఇప్పుడు కొత్త మెథడ్స్ రిఫ్లెక్ట్ స్ట్రక్చరల్ చేంజెస్ అండ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్లో కొత్త స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి. ఇంప్రూవ్ అక్యూరసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ నేషనల్ అకౌంట్స్. ఇప్పుడు 11-12తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఆ అకౌంట్స్ అన్ని మనం అక్యురేట్గా మనం మెజర్ చేయలేము. ఇప్పుడు న్యూయర్ వస్తే దాన్ని బట్టి మనము చేయొచ్చు అనమాట. సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? ఇంతకుముందు బేస్ ఇయర్ 11-12 ఉండేది. ఓకే, సో కీ ఫైండింగ్స్ ఆఫ్ ద సిరీస్. ఈ సిరీస్ వల్ల ఫైండింగ్స్ ఏం తెలుసుకున్నామంటే జీడిపి సైజ్, ఎకానమీ అపియర్డ్ 3 to 4% స్మాలర్ దాన్ ఎర్లియర్ ఎస్టిమేట్స్, సజెస్ట్ కరెక్షన్స్ ఆఫ్ ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ 2011 and 12 సిరీస్. ఆ 11 and 12 సిరీస్ తీసుకున్నాం కంటే ఇప్పుడు మనము 2022-2023 సిరీస్ తీసుకురావడం వల్ల జీడిపి సైజ్ అనేది 3 to 4% తగ్గిందన్నమాట. అండ్ ఇంకోటి గ్రోత్ రేట్ యాన్యువల్ ట్రెండ్స్ రిమైన్ బ్రాడ్లీ సిమిలర్. గ్రోత్ రేట్ యాన్యువల్లీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. సెక్టోరల్ కాంపోజిషన్కి వచ్చేస్తే అగ్రికల్చర్ షేర్ ఇంక్రీజ్ అయ్యింది జీడిపిలో, సర్వీస్ సెక్టర్ ఆల్మోస్ట్ అంతే నడుస్తుంది,
మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో షాన్ ఇంక్రీజ్ అనమాట. అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్స్ చూసుకున్నట్టయితే ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ షేర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 35 to 33%. ఇది ఆల్మోస్ట్ స్లైట్లీ రెడ్యూస్ అయింది. కాకపోతే ఇన్ఫార్మల్ సెక్టర్స్ షేర్ ఏదైతే ఉంటుందో, హౌస్ హోల్డ్ సెక్టర్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్స్ షేర్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అయిందనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కీ ఫీచర్స్. ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటంటే టార్గెట్స్ ఇంపాక్ట్ స్మాలర్ జీడిపి సైజ్ మే డిలే గోల్స్ లైక్ becoming a 5 trillion economy. Statistical accuracy. Revision improves credibility by correcting easier overestimates. So accuracy అన్నది పెరుగుతుంది. Statistical accuracy, methods of accuracy పెరుగుతుంది అనమాట. And there is a need for also transparency. So what are the conclusions for it? The new GDP series with 22-23 as a base year provides a more balanced picture of India's economy. The changes highlight the importance of transparent statistical practices in shaping India's economic policy and targets. So India's economic policy transparent way lo transparent statistic practices use chesi cheyali annadi మనం conclusion కింద తీసుకోవచ్చు ఈ ఆర్టికల్ లో. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ జీడిపి సిరీస్. ఇప్పుడు మనం బేస్ ఇయర్ ఉంది కదా, ఇంకొక పాయింట్, బేస్ ఇయర్ ఎలాంటి ఇయర్ని బేస్ ఇయర్గా మనం కన్సిడర్ చేస్తాము? ఆ ఇయర్ విచ్ ఇస్ కన్సిడర్డ్ నార్మల్ ఇయర్, అంటే ఆ ఇయర్లో ఎలాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ కానీ, ఎలాంటి కోవిడ్ లైక్ పాండమిక్ సిచ్యువేషన్స్ కానీ, అలాంటి ఏ సిచ్యువేషన్ ఫ్లడ్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్, అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేకుండా ప్లెయిన్గా ఇయర్ గడిచిపోయింది, బాగానే గడిచిపోయింది అన్న ఇయర్ని మనం నార్మల్ ఇయర్ బేస్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. అలా కన్సిడర్ చేసిందే 22-23 ఇయర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని ప్రిలిమ్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ ఇస్ బ్లాక్ రెయిన్ ఇన్ తెహరాన్. ఇది కూడా ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. అసలు బ్లాక్ రెయిన్ అంటే ఏంటి? తెహరాన్ ఇరాన్లో ఉందన్నమాట. రీసెంట్లీ బ్లాక్ రెయిన్ was reported in Tehran after Israel's strikes on major oil storage facilities caused large fires and thick టాక్సిక్ స్మోక్. అంటే ఏంటంటే రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్కి గొడవలు జరిగేటప్పుడు ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ వల్ల అట్మాస్ఫియర్లో అన్నది బ్లాక్ ఫైర్స్, లార్జ్ ఫైర్స్ వస్తాయి కదా, ఆ ఫైర్స్ స్మోక్ వల్ల ఏంటంటే ఈ స్మోక్ అంతా అట్మాస్ఫియర్లో జమ అయిపోయింది అనమాట. ఆ అట్మాస్ఫియర్లో జమ అయినందువల్ల అట్మాస్ఫియర్ ఎప్పుడైతే వర్షం వచ్చే సూచనలు ఉంటాయో ఆ ప్రెసిపిటేషన్, ఆ వాటర్ ప్రెసిపిటేషన్కి అంతా ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అతుక్కొని అది మనకి ప్రెసిపిటేషన్ వచ్చేటప్పుడు, రెయిన్ వచ్చేటప్పుడు బ్లాక్ రెయిన్ కింద ఫామ్ అయిందనమాట. బ్లాక్ రెయిన్ కింద ఫామ్ అయ్యి మనకి ఆ రెయిన్ అనేది బ్లాక్గా కనిపించింది అనమాట విత్ దట్ పొల్యూటెన్స్. ఆ పొల్యూటెన్స్ ఏంటి అంటే హైడ్రోకార్బన్స్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, సమ్ ఆఫ్ ద పార్టికులేట్ మ్యాటర్స్, హెవీ మెటీరియల్స్, ఇవన్నిటి వల్ల ఆ పొల్యూటెడ్ ఎయిర్లో ఉన్న పొల్యూటెన్స్ వల్ల ప్రెసిపిటేషన్తో కలిసి అది బ్లాక్ రెయిన్గా ఫామ్ అయింది అనమాట. సో దిస్ ఈస్ ద డీటెయిల్ ఎట్లా ఫామ్ అయింది, బ్లాక్ రెయిన్ అంటే ఏంటి, అది మన ఈ ఇరాన్ ఇజ్రాయెల్ దగ్గర ఎట్లా ఫామ్ అయింది అన్నది ఇదనమాట. సో చూడండి, లార్జ్ స్కేల్ బర్నింగ్ కానీ ఎక్స్ప్లోజన్ కానీ అవ్వడం వల్ల స్మోక్ అన్నీ ఉంటుంది కదా, స్మోక్ వల్ల కార్బన్, సల్ఫర్, ఆయిల్ పార్టికల్స్, లేకపోతే పార్టికులేట్ మ్యాటర్స్ ఇలాంటివన్నీ మన అట్మాస్ఫియర్లో జమ అయిపోతాయి. అలా జమ అయిపోవడం వల్ల ఎప్పుడైతే మనకి వర్షం వస్తుందో ఆ వర్షానికి ఈ పొల్యూటెన్స్ అని ఆ వర్షంతో కలిసి మనకి బ్లాక్ రెయిన్ కింద, కంటామినేటెడ్ రెయిన్ కింద పడుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ బ్లాక్ రెయిన్. When a weather system brought rain, these pollutants mixed with the raindrops and fell back into ground as black or acidic rain. Okay, this incident created a large toxic cloud over Tehran, affecting millions of residents. So మరి ఏంటి ప్రివెంటివ్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఏంటి అంటే స్టేయింగ్ ఇండోర్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ టాక్సిక్ రెయిన్. ఈ టాక్సిక్ రెయిన్ వచ్చేటప్పుడు ఎక్కువ ఇండోర్లోనే ఉండడం ప్రిఫర్ చేసుకోవాలి. అండ్ అవాయిడ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద రెయిన్. Using protective masks like N95 respirators and also closing windows and limiting outdoor exposures, monitoring air quality from time to time. ఇలా కొన్ని ప్రికాషన్స్ వల్ల మనం వీ కాంట్ అవాయిడ్. ఒకటి జియోపొలిటికల్ పర్స్పెక్టివ్లో వీ షుడ్ అవాయిడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ స్ట్రైక్స్ ఇన్ ద సివిలియన్ ఏరియాస్. సివిలియన్ ఏరియాస్ ఉన్న చోట్ల ఎయిర్ స్ట్రైక్సే మనం అవాయిడ్ చేయాలి. కాకపోతే ఒకవేళ ఇన్ కేస్ అలా జరుగుతుంది అన్నప్పుడు సివిలియన్స్ ఇలాంటి మెజర్స్ తీసుకోవడం వల్ల వీ కెన్ ప్రివెంట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ రెయిన్ అనమాట. ఓకే,
సో నేను నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ కామాఖ్య టెంపుల్. ఇది ఎందుకు ఇంపార్టెంట్? సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అన్నది అస్సాం నుంచి తెలుగు స్పీకింగ్ స్టేట్స్కి కనెక్టివిటీ పెట్టారనమాట, ట్రైన్స్ స్టార్ట్ చేశారు. అందుకే ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కామాఖ్య టెంపుల్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇది నీలాంచల్ హిల్స్లో బ్రహ్మపుత్ర రివర్ ఒడ్డున అస్సాం దగ్గర ఉంటుందన్నమాట. సో హిస్టారికల్గా చూసుకుంటే మిడివల్ హిస్టరీలో ఇట్ వాస్ డెస్ట్రాయిడ్ అనమాట, మిడివల్ టైమ్స్లో. కానీ దాన్ని కోచ్ డైనాసిటీ వాళ్ళు 1565లో మళ్ళీ రీబిల్డ్ చేశారు. ఓకే, ఓవర్ ద టైమ్ ద టెంపుల్ ఎవాల్వ్డ్ ఇంటూ అన్ ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ సైట్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ ఇండియా. నార్త్ ఈస్టర్న్ ఇండియాలో రాను రాను అది ఒక మంచి ఇంపార్టెంట్ టెంపుల్గా ఎదిగిందనమాట. రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. ఈ టెంపుల్ వన్ ఆఫ్ ద శక్తిపీఠం అనమాట. ఎందుకు అంటే మనం చూసుకుంటే మొత్తం శక్తిపీఠాలు అన్నది 51 శక్తిపీఠాలు ఉన్నాయన్నమాట. అలా 51 శక్తిపీఠాల్లో విష్ణుమూర్తి సతీదేవిని 51 భాగాలుగా ఖండించినప్పుడు సతీదేవి యొక్క రిప్రొడక్టివ్ ఆర్గన్ యోని అన్నది ఈ ప్లేస్లో పడిందనమాట. అలా ఒక్కొక్క భాగం ఒక్కొక్క శక్తిపీఠంగా మారింది. అలా యోని భాగం అన్నది ఇక్కడ పడడం వల్ల ఇది కూడా ఒక శక్తిపీఠంగా తయారైందనమాట. సో ఇది ఇంకొక ఇంపార్టెన్స్ ఈ టెంపుల్కి ఏంటంటే ఇట్ ఈస్ అ సెంటర్ ఆఫ్ తాంత్రిక్ వర్షిప్. అలా చూసుకుంటే దిస్ టెంపుల్ ఈజ్ మేజర్ హబ్ ఫర్ తాంత్రిక్ రిచువల్స్ ఉంటాయి కదా, ఆ వర్షిప్కి ఇది ఒక ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఇట్ సింబలైజెస్ ద క్రియేటివ్ పవర్ ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీ. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అంబుబాచి మేళా అని కండక్ట్ చేస్తారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ద టెంపుల్ రిమైన్స్ క్లోజ్డ్ ఫర్ 3 days సింబలైజింగ్ ద గాడెసెస్ మెన్స్ట్రువల్ సైకిల్. అమ్మవారి మెన్స్ట్రువల్ సైకిల్ భాగంగా ఎవ్రీ ఇయర్ 3 days టెంపుల్ అనేది క్లోజ్ చేసి పెడతారనమాట. క్లోజ్ చేసి పెట్టి ఆ క్లోజింగ్ టైంలో దీన్ని ఒక యాన్యువల్ ఫెస్టివల్ కింద అంబుబేచా మేళా కింద వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు అస్సాం పీపుల్. సో ఇక్కడ మనం ఆర్కిటెక్చరల్ ఫీచర్ చూసుకుంటే ఆ టెంపుల్ స్టైల్ అనేది మనం చూసుకుంటే నీలాచల స్టైల్ అంటారు అనమాట. దిస్ ఈస్ అ యూనిక్ బ్లెండ్ ఆఫ్ మన నగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్తో పాటు ముఘల్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తాయి. ఇఫ్ యూ సీ చూడండి, డోమ్ కానీ ఆ టెంపుల్ స్ట్రక్చర్ కానీ ఇదంతా మనకి బ్లెండ్ ఆఫ్ బోత్ నగర స్టైల్ ప్లస్ ముఘల్ స్టైల్, ఇవి రెండింటి కలిపి స్ట్రక్చర్ అన్నది ఉంటుందన్నమాట. సో నా ద నెక్స్ట్ ఆర్టికల్ ఇది కురుంబా పెయింటింగ్. ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లో ఇది ఇంపార్టెంట్. అసలు ఎందుకు న్యూస్లో ఉంది అంటే కురుంబా పెయింటింగ్ ఆర్ట్ ఆఫ్ నీలగిరి ఈజ్ ఫేసింగ్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండ్ డిక్లైనింగ్ ఇన్ ప్రాక్టీస్. ఎందుకు ఎక్స్టెంట్ అయిపోతుంది, అసలు ఈ పెయింటింగ్ ఏంటి, వాళ్ళు ఎవరు చేస్తారు ఈ పెయింటింగ్ అన్నది చూద్దాం. Origin and historical background. The art form has roots dating back to more than 3000 years కంటే ముందు నుంచి ఈ పెయింటింగ్ ఉందన్నమాట. ఇట్ ఈస్ బిలీవ్ టు బి కనెక్టెడ్ టు ప్రీహిస్టారిక్ రాక్ ఆర్ట్ ఫౌండ్ అట్ సైట్స్ లైక్ ఇన్ నీలగిరి రీజియన్లో ఉన్న సైట్స్లో కూడా ప్రీహిస్టారిక్ రాక్స్లో కూడా దీని ఎవిడెన్సెస్ అనేది మనకు కనిపించాయి అనమాట. ట్రెడిషనల్ దీస్ పెయింటింగ్స్ వర్ క్రియేటెడ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద హౌస్ అండ్ టెంపుల్స్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ ఆర్ సెరమనీస్. ఈ పెయింటింగ్స్ అన్నవి మనకి హౌస్లో కానీ టెంపుల్స్లో కానీ జనరల్గా కనిపించేవి అనమాట. ఇది ఎవరు చేసేవాళ్ళు, కురుంబా కమ్యూనిటీ వాళ్ళు అనమాట. నీలగిరి రీజియన్లో, ఇప్పుడు తమిళనాడు కేరళ ఉన్న నీలగిరి రీజియన్లో కురుంబా ట్రైబ్స్ అనేవాళ్ళు ఈ పెయింటింగ్స్ని ప్రాక్టీస్ చేస్తారు. ఎలా ఉండేది, ఇలా ఉండేది చూడండి పెయింటింగ్స్. ఇలా ఒకటేంటి థీమ్స్ ఏంటి, ఎలాంటి థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళ రిచువల్స్, వాళ్ళ సెరమనీస్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్, వాళ్ళు డైలీ ఏం యాక్టివిటీస్ చేస్తారు, వాళ్ళు హంటింగ్ ఎలా వెళ్తారు, హనీ కలెక్షన్, ఇవన్నీ వాళ్ళు ఆ పెయింటింగ్స్లో డెపిక్ట్ చేస్తారు అనమాట. అండ్ ఆర్టిస్టిక్ స్టైల్ కూడా ఇక్కడ జామెట్రిక్ షేప్స్ ఉంటాయి. లీనియర్ ఫిగర్స్ మనం చూసుకుంటే లీనియర్ ఫిగర్స్ అండ్ జామెట్రిక్ షేప్స్ కనిపిస్తాయి అనమాట పర్ఫెక్ట్గా ఉండకుండా. అండ్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ డాట్స్, లైన్స్, మినిమలిస్టిక్ మోటివ్స్, డాట్స్ అండ్ లైన్స్ అండ్ ఎక్కువ లైన్స్ ఉండడం, డాట్స్ ఉండడం, ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇంకొకటి కూడా వాళ్ళు న్యాచురల్ కలర్స్ వాడతారు. రెజిన్ నుంచి, ట్రీ రెజిన్ నుంచి వచ్చేది, చార్కోల్ నుంచి, ఫారెస్ట్ మినరల్స్ నుంచి వచ్చే న్యాచురల్ కలర్స్ని వాడి పెయింటింగ్స్ చేస్తారనమాట. సో అది కల్చరల్ ఐడెంటిటీని కాపాడుకోవడానికి, వాళ్ళ ట్రైబల్ ఐడెంటిటీని కాపాడుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ పాసింగ్ ఆన్ దర్ ఇండిజినస్ నాలెడ్జ్ టు జనరేషన్స్ కోసం కూడా ఈ పెయింటింగ్స్ అన్నవి హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ ప్రిజర్వ్ దర్ హెరిటేజ్. బట్ థ్రెట్ ఎందుకు వస్తుంది అంటే డిక్లైనింగ్ నెంబర్. అలా ప్రాక్టీస్ చేసే వాళ్ళు, ఈ పెయింటింగ్ ప్రాక్టీస్ చేసే ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు రోజుకి మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల అండ్ లిమిటెడ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ వల్ల కూడా.
మనం స్టెప్స్ ఏం తీసుకురావాలి? ప్రమోట్ డాక్యుమెంటేషన్ అండ్ రీసెర్చ్ ఆన్ ట్రైబల్ ఆర్ట్ ట్రెడిషన్స్, ప్రొవైడ్ గవర్నమెంట్ సపోర్ట్ త్రూ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ స్కీమ్స్ ద్వారా మనం గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇవ్వాలి. దాని మీద డాక్యుమెంటేషన్ చేసి ప్రిజర్వ్ చేయాలి కల్చర్ని. అండ్ ఎంకరేజ్ కల్చరల్ టూరిజం టువర్డ్స్ దిస్ ఏరియాస్, ఎగ్జిబిషన్స్ పెట్టడము, కల్చరల్ టూరిజం పెంచడము, ఇంట్రొడక్షన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చి ట్రైబల్ యూత్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకా కొంతమంది ఈ ట్రెడిషన్ అన్నది ఫాలో అప్ చేస్తూ కంటిన్యూ చేయాలి అన్నదానికి కొన్ని స్టెప్స్ వీ కెన్ బ్రింగ్ అనమాట. సో ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే ఇస్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, ద బర్డ్ శాంచురీ, ఇది టాపిక్. దీంట్లో మనము సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అంటే ఏంటి, రీసెంట్గా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో బర్డ్ సర్వే చేశారనమాట. సో ఆ టాపిక్లో భాగంగా మనం సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంది, ఎక్కడ ఆరిజిన్ అయింది, ఇదంతా చూద్దాం. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ మనం చూసుకున్నట్టయితే ఇది కేరళ, తమిళనాడు, కర్ణాటక రీజియన్. ఇక్కడ కేరళ రీజియన్లో మనకు కనిపించేది మనకు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనమాట. ఓకే, ఎస్టాబ్లిష్డ్ నేషనల్ పార్క్ ఇన్ 1984. నేషనల్ పార్క్ కింద ఇది 1984లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎక్కడుంది ఇది? పాల్కడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ, నీర్గిలి హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్లో ఇది ఉందన్నమాట. ఓకే, లొకేషన్ చూసుకున్నట్టయితే ఏ రివర్ పాస్ అవుతుంది ఈ వ్యాలీ చుట్టూ, ఈ పార్క్ చుట్టూ? భరత్పూజ రివర్కి సంబంధించిన ట్రిబ్యూటరీ ఉంటుంది, కుంతిపూజ రివర్. ఈ రివర్ ఫ్లో అవుతుంది అనమాట ఈ పార్క్లో. అండ్ ఈ పార్క్ మనకి యునెస్కో రీజియన్ కింద కూడా వస్తుంది, ఎందుకంటే కంప్లీట్ వెస్టర్న్ ఘాట్స్ యునెస్కో హెరిటేజ్ రీజియన్ కాబట్టి ఈ పార్క్ కూడా ఈ రిజర్వ్ కిందకు వస్తుంది అనమాట. సో దాని ద్వారా వీ కెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసేది ఆ పార్క్ని కాపాడే, ఆ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ని కాపాడే స్టెప్స్ మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వెజిటేషన్ అండ్ క్లైమేట్ ఎట్లా ఉంటుంది? డెన్స్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తుంది మనం చూసుకుంటే ఈ పార్క్లో. అండ్ హై రెయిన్ఫాల్, రిలేటివ్లీ అన్డిస్టర్బ్డ్ ఎకోసిస్టమ్. ఇప్పటికి రిలేటివ్లీ ఇట్ ఈస్ అన్డిస్టర్బ్డ్ అండ్ హెవీ రెయిన్ఫాల్ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. So these are some of the articles from this March 2nd week's current affairs. Hope you like the session. Thank you.